మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 5 సమ్స్ వచ్చేసి త్రిభుజాలు మరియు ధర్మాల నుంచి నేర్చుకోవచ్చు. 7th క్లాస్లో టాపిక్ ఇది. ఓకేనా? ఇవ్వబడిన పటం నుండి ఎం యాంగిల్ పీను కనుగొనండి. ఓకేనా? పీ వాల్యూని ఎం యాంగిల్ పీని కనుగొనమన్నాడు. పిక్చర్ చూసినట్టయితే పీ వాల్యూ ఇవ్వలేదు, క్యూ వాల్యూ ఇచ్చాడు 47 degrees, ఆర్ వాల్యూ ఇచ్చాడు 52 degrees. ఇది ఎలా ఉంది? త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 degrees. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం రాసుకోవచ్చు. ఒకసారి ఫార్ములా రాయన. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఈక్వల్ టు 180 degrees. సో ఎన్నిటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుందంటే 180కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యాంగిల్ పీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు తెలియదు కదా దీని వాల్యూ. అన్నిటిని ప్లస్ చేయాలి కదా, దీని వాల్యూ మనకు తెలియదు. సో యాంగిల్ పీ ప్లస్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 కోణాలు మొత్తం 180 degrees. 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో మనకి దీని వాల్యూ తెలియదు. యాంగిల్ పీ ప్లస్ క్యూ వాల్యూ మనకు తెలుసు ఎంత? 47 degrees ప్లస్ ఆర్ వాల్యూ ఎంత? 52 degrees. వాడు ఇచ్చాడు కదా, ఈక్వల్ టు ఎంత? 180 degreesకి ఈక్వల్. అప్పుడు సేమ్ యాంగిల్ పీ మనకు తెలియదు, ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ఎంత వస్తుందంటే 99 degrees వస్తుంది, ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు యాంగిల్ పీ అలాగే ఉంచేసి ఈ ప్లస్ 99ని యువతలు తీసుకెళ్తే మైనస్ 99 అవుతుంది. సో ఈక్వల్ టు 180 degrees మైనస్ 99 degrees. 180లో నుంచి 99 అనేది మైనస్ చేయాలి. యాంగిల్ పీ ఈక్వల్ టు 81 degrees. ఆన్సర్ వచ్చేసి 81 degrees. యాంగిల్ పీ వాల్యూ ఎంత వస్తుందంటే 81 degrees. ఈ వాల్యూస్ అన్నీ ప్లస్ చేస్తే 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అంటే 81 ప్లస్ 47 ప్లస్ 52 ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్ అనేది చూద్దాం. దీంట్లో కూడా ఎక్స్ వాల్యూని కనుగొనమన్నాడు. పిక్చర్ చూసినట్టయితే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 degrees. ఫార్ములాను ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోవాలి? ఈ రెండు ప్లస్ చేసి 180లో నుంచి తీసేస్తే సరిపోతుంది. మనం ఈజీగా చెప్పాలంటే ఈ రెండు ప్లస్ చేస్తామనుకో 110 అన్నది వస్తుంది. 180 కదా మొత్తం డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత? 110. 180లో నుంచి 110 తీసేస్తే ఎంత? 70 degrees. ఎక్స్ ఈక్వల్ టు 70 degrees. ఇంకా ఫాస్ట్గా చేయాలి. ఓకేనా? అంటే ఇలా ప్లస్ చేసేసుకుని వెంటనే తీసేయాలి చాలా ఫాస్ట్గా. నెక్స్ట్ సమ్ చూస్తే లంబకోణం ఇచ్చాడు. అంటే పీ వాల్యూ ఎంత అంటే 90 అవుతుంది. 90 ప్లస్ 30 120 అవుతుంది. 180లో నుంచి 120 తీసేయాలి. అప్పుడు ఎంత మిగులుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 60 అవుతుంది. అంతే కదా? నెక్స్ట్ సమ్ చూడండి. 30 ఇచ్చాడు,
110 ఇచ్చాడు. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత 140. 180 మైనస్ 140 చేస్తే ఎంత 40. సో ఎక్స్ ఈక్వల్ టు 40. చాలా ఈజీగా చేసేయాలి. ఓకేనా? చూసిన వెంటనే చేసేసి ఇలాగా చూడాలి. మనము 180లో నుంచి తీసేయాలి. ఈ రెండు ప్లస్ చేసేస్తే ఎంత 100 అవుతుంది. 100లోని 100 180లో నుంచి 100 తీసేస్తే ఎంత ఎక్స్ వాల్యూ 80 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 80. ఓకేనా? ఇలా చూసిన వెంటనే చేసేసేలాగా చేసుకోవాలి. ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్గా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. మిగిలిన సమ్స్ అనేవి రేపు మళ్ళీ 5 సమ్స్ అనేవి నేర్చుకోవచ్చు.